తమాషాడుతున్నారు. నిన్నటి చూస్తున్నా పనికి మారిన దద్దమ్మలు, చేతగాని దద్దమ్మలు నా దగ్గరకు వస్తారా మీరు? ఎవరో రాయలసీమ ద్రోహి, రాయలసీమ ఉత్తరాలసీమ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమకు ద్రోహం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని చిచ్చు చేయాలనుకుంటావు నువ్వు. విశాఖకు పోయి విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర వాళ్ళు రెచ్చగొట్టాలనుకుంటావు. రాయలసీమకు వచ్చి రాయలసీమను రెచ్చగొట్టాలనుకుంటావు. మతాన్ని కులాలకి చిచ్చు పెట్టి చలిగాల్చుకునే నువ్వు రాజకీయం చేస్తావా? నువ్వు ప్రజాస్వామ్యం చేసేది ఇదేం పులివెందు అనుకుంటున్నావా? తరిమి కొట్టిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలా గుర్తుపెట్టుకోండి, బట్టలు ఇప్పించి కొట్టిస్తా. తమాషాలు పోతండి. పోలీసులు చూడమయ్యాని, పోలీసు వ్యవస్థ ఎంత బాగుందో వారికి చూడమయ్యా వాడిని, చూడమని కాపగాయి వాడిని తీసుకున్నాను నా దగ్గరికి. నేనే చూసుకుంటా వాడి కథ. మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ. తమాషాడుకోవద్దండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం పైన లెక్క పెట్టుకోను. 23 బాంబులకే భయపడలా. నేను కనుసైగ చేస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బట్టలు ఊడదీస్తా. తమాషాడుకోవద్దండి. పోలీసు వ్యవస్థ నాశనం అయింది, పతనం అయింది. అందుకే అరిష్టాన్ని రాష్ట్రానికి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఎస్పీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎస్పీ ఏం చేస్తాడు ఇక్కడ? ఎవరికి కాపలా కాస్తారు మీరు? కబ్జాలకు కాపలా కాస్తారా? అవినీతి పనులకు అండగా ఉంటారా? ఏం తమాషా? నీకు ఐపీఎస్ ఇచ్చేదే దండగా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. తమ్ముళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం ఖాయం. నేను ఎవరికి భయపడిన ప్రజలకు తప్ప. ఇప్పుడు చెప్తున్నానండి, నిన్నంతా నేను వచ్చాను. నిన్న మొన్న వచ్చాను. మొన్నటి నుంచి ఇక్కడే తిరిగాను. నా జీవితంలో 40 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు కర్నూలుకు వచ్చాను. ఎప్పుడూ చూడని రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు జయజయలు పలికారు, బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికక్కడ జన ప్రభంజనం చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చెత్త మనుషులు నన్ను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. దిష్టి బొమ్మల వారిగా 5 మంది 10 మంది వస్తున్నారు. మా తమ్ముళ్ళు కన్నెర్ర చేస్తే, ప్రజలు కన్నెర్ర చేస్తే వీళ్ళు పారిపోవడం ఖాయం. నేను అడుగుతున్నా, అమరావతి రాజధాని పెట్టినప్పుడు, అమరావతి రాజధాని వచ్చినప్పుడు నేను చెప్పాను, కర్నూలు ఒకప్పుడు రాజధాని, కర్నూలు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజే కర్నూలుకు ఏమేం చేస్తున్నానని చెప్పి కర్నూలుని ఒక మహానగరంగా తయారు చేయడానికి ప్రణాళికలు చేపట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే ఎయిర్పోర్ట్ కట్టా, నేనే ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఇచ్చా, నేనే స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చా, సోలార్ పార్కు కట్టా, IIIT ఇచ్చా, ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చా, హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చా, 10,000 ముఖ్యమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం చేసి చాలా వరకు పూర్తి